ఫస్ట్ గంధం పెట్టండి. గంధం మళ్ళీ అక్కడ పైన పెట్టడం కష్టం. అది అది పైన ఆసనం కాదు కదా, గంధం పెట్టండి. గంధద్వారాంధ్రాదర్శాం కరేషిణి ఏం ఈశ్వరేకం సర్వభూతానాం త్వామేవ ప్రేయశ్రియం. వస్తుంది అది లింక్ పంపించమని చెప్పు ముందు. ఆల్రెడీ ఉంటే అక్కడ పెట్టేశాడు, పటం ముందర పెట్టేశాడు. వస్తుంది మంది బ్రోకి లింక్ పంపించిన షేర్ చేయమని చెప్పు మనలాగే. నీకు లింక్ పంపించిన షేర్ చేయి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిస్తాగం పురస్తాదు ఆయుష్యమగ్రియం భగవంత శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ఈ సత్రాణస్వామి నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. అవివస్త్రా ఉదరాన్ వృషాభిదేనో ఉదుగా పూయమానాః అభిచంద్రావర్తమేన హిరణ్యాభ్యశ్వాన్ రాజినో దేవతోమః. ఓం దేవతాస్వామి నమః. వస్త్రవస్త్రాప్తే కార్పాదవస్త్రం సమర్పయామి. ఆవరణం సమర్పయామి. ఓం దేవతాస్వామి నమః. ఆవరణం సమర్పయామి. పుష్పై పూజయామి. పూలు పెడుతున్నాను నేను వనటి నేను చెప్తాను. ఓం కేశవాయ నమః. పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. గురువౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః. లింగే పూజయామి. ఓం అనగాయ నమః. జానూనే పూజయామి. ఓం జనార్దనాయ నమః. గురు పూజయామి. ఓం విష్ణుస్వతే నమః. కటిం పూజయామి. ఓం కుక్షిస్తాగ్రభువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం శంఖచక్రగదార్గపాణే నమః. బాహువన్ పూజయామి. ఓం కంబకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం పూర్ణేన విభక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం కుందకుడ్మలదంతాయ నమః. దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. ఓం గౌరీచంద్రాగ్నిదారణే నమః. నేత్రే పూజయామి. ఓం సహస్రజలే నమః. శిర పూజయామి. ఓం చిత్తాస్వామినే నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం చౌరయే నమః. ఓం చక్రపాణయే నమః. ఓం జనార్దనాయ నమః. పూలని అక్షంతలు కనిపిస్తున్నాడు ఎందుకంటే వనాది తీసుకుంటే చేతిలో పట్టుకుని ఇందాక లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుని మెల్లగా వేస్తున్నాడు. ఓం వాసుదేవాయ నమః. ఓం జగద్యోని నమః. ఓం వామనాయ నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం చతుర్మూర్తే నమః. ఓం వ్యోమకేశాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం గరుడధ్వజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం మహాదేవాయ నమః. ఓం స్వయంభువే నమః. ఓం భువనేశ్వరాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం దేవకీపుత్రాయ నమః. ఓం పార్థసారథే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం శంఖపాణే నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం ఆత్మజ్యోతిషే నమః. ఓం అచంచలాయ నమః. ఓం శ్రీవత్సాంకాయ నమః. ఓం అఖిలాధారాయ నమః. ఓం సర్వలోకపరిప్రభవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం త్రికాలజ్ఞానాయ నమః. ఓం త్రిజామ్నే నమః. ఓం కరుణాకరాయ నమః. ఓం సర్వజ్ఞాయ నమః. ఓం సర్వగాయ నమః. ఓం సర్వస్మే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం సర్వదాక్షికాయ నమః. ఓం హరే నమః. బయట రావచ్చు ఏడ సెట్ చేద్దాం ఇది ఓం శేషాయ నమః. ఓం హృదయాయ వస్తుంది వస్తుంది ఎలా చూసినాం ఏడ సెట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోమని మీ వాళ్ళని. ఓం శరాయ నమః. ఓం గజారిజ్ఞాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం కేశమర్దనాయ నమః. ఓం కైటోహాయ నమః. సబ్స్క్రైబ్ చేయమను విద్యాలయ నమః. ఇక మూల కూడా ఓం నమః. ఓం కమలేక్షణాయ నమః. ఓం కట్ పెడదామా ఓం అద్రవచిత్రయ నమః. వాళ్ళే మాట్లాడారు. ఓం లీలామృత్యే నమః. ఓం నిత్యాయ నమః. ఓం నిత్యుక్తాయ నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం రాజ్యాయ నమః. ఓం నిరంజనాయ నమః. ముందుకెళ్ళదా బ్రహ్మణ్యాయ నమః. ఓం పృథ్వీనాథాయ నమః. ఓం పీతవాతే నమః. చిన్న ఊర్లో రొటేట్ చేసేద్దాం అష్టకరం. ఓం విభవే నమః. ఓం విష్ణవే నమః. ఓం శ్రీమతే నమః. ఓం త్రైలోక్యభూషణాయ నమః. ఓం యజ్ఞమూర్తే నమః. ఓం వినయాత్మే నమః. ఓం వరదాయ నమః. ఓం వాసవాణాయ నమః. ఓం జితేంద్రియాయ నమః. ఓం క్రోధాయ నమః. ఓం రౌండ్ ఇట్లా తిరిగేద్దామా ఓం సనాతనాయ నమః. ఇల్లంతా ఓం భక్తప్రియాయ నమః. ఓం జగత్ప్రియాయ నమః. ఓం పరమాత్మే నమః. ఒక్కళ్ళు వాచింగ్ సర్వలోకానాంతకాయ నమః. జాయిన్ అవుతారా మీ వాళ్ళంతా జాయిన్ అయినాక వెళ్ళాం. ఇక్కడ మాట్లాడొద్దు ఇక్కడ ప్లీజ్. ఓం అనంతాయ నమః. ఓం అనంత విక్రమాయ నమః. దేవుని నామాలు వినండి ఏదో మాట్లాడేది. ఓం మాయాధారాయ నమః. ఓం నిరాధారాయ నమః. ఓం సర్వాధారాయ నమః. ఓం ధరాధరాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరావాసాయ నమః. ఓం నిష్ప్రపంచాయ నమః. ఓం నిరామయాయ నమః. ఓం భక్తవశ్యాయ నమః. ఓం మహోదరాయ నమః. ఓం పుణ్యకీర్తే నమః. ఓం పురాతనాయ నమః. ఓం త్రికారజ్ఞాయ నమః. ఓం విష్ణుదేవతే నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చిత్రాణస్వామి నమః. ప్రాణాయ పుష్పాణి సమర్పయామి. ధూపమాగ్రాపయామి. దీపం ధూపం దశాంగం కుకులోపేతం సుగంధం సుమనోహరం
धूपं गृहाण देवेश सर्वदेव नमस्कृतः श्रीत्राणस्थाय नमः धूपमाग्रापयामि ओम हृदार्थवक्तमक्नायुतं प्रियं दीपं गृहाण देवेश सर्वलोक नमस्कृतः श्रीत्राणस्थाय नमः दीपं संदर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनीं समर्पयामि कथ विनेट वालों विनंడి सत्यार्थान् वदगता प्रारम्भः సత్యనారాయణ ప్రారంభ ఒకసారి శౌనకాది మహాములు నైమిచారణ్యంలోని అక్కడ సూతములను చూశారు. ఆయనను, ఓ స్వామి, సకల ఐశ్వర్యములు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షం కలిగించే వ్రతం కానీ తపో విశేషం కానీ తెలపండి అన్నారు. ఓ శౌనకాది మహాములారా, పూర్వం ఇదే ప్రశ్న విష్ణుమూర్తి నారద వారు అడిగారు. ఆ విశేషాలు చెప్తాను వినండి అన్నాడు. పూర్వం యోగీశ్వరుడు నారద మహాని లోకానుగ్రహం కోరి సకల లోకంలో తిరిగాడు. అన్ని చోట్ల అందరూ ఆనందంగానే ఉన్నారు, కానీ భూప్రపంచమైన మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో రకమైన బాధలు పడడం గమనించాడు. ఆ దుఃఖం మనసుకు సంబంధించింది కావచ్చు, శరీరానికి సంబంధించింది కావచ్చు, ధన ధాన్యాల కోసం కావచ్చు, కారణం ఏదైనా దుఃఖజాతం ఎక్కువే. ఇది చూసిన నారదుని చాలా విచారించి రక్షణ కర్తవ్యం కోసం సరాసరి విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళాడు. నిర్మల శరీర కాంతితో 4 చేతులతో శంఖచక్ర గదా పద్మములు కలిగి సర్వాలంకృతులైన విష్ణుమూర్తిని భక్తితో పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైన శక్తి గలవాడు, సర్వలోకములకు మేలు చేయగలవాడు, భక్తుల కోరికలు తీర్చగలవాడు అనగా విని, భక్త, ఏమి నీ కోరిక అన్నాడు విష్ణుమూర్తి. ఓ భగవంతుడా, మానవ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో విధంగా బాధలు పడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకు కనిపించలేదు. వాళ్ళ కష్టాలు తీరే మార్గమే లేదా? నీవు తలుచుకుంటే వారికి ధర్మోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వాళ్ళ మీదకి ఆ దయను విస్తరించు అన్నాడు. నారదుని దయాగుణాన్ని సంతోషించిన దేవదేవుడు, ఓ నారద, లోక శ్రేయస్సు కోరి నీవు మంచి చేయదలుచుకుంటే నేను ఎందుకు సహాయపడను? మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయే వ్రతం ఒకటి ఉంది. ఎంతో పుణ్యం కలిగించే, కష్టాలను నివారించే వ్రతం ఒకటి ఉంది. దానిపై సత్యనారాయణ స్వామి వ్రతము. దానిని యథావిధిగా ఆచరిస్తే ఇహలోకంలో సర్వదుఖాలు, పరలోకంలో మోక్షము రెండూ కలుగుతాయి అన్నాడు. ఓ స్వామి, ఆ వ్రత ఫలం ఎటువంటిది? దాని విధానం ఏమిటి? ఇంతకుముందు దీనిని ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ వివరంగా చెప్పండి అన్నాడు నారదుడు. దీనిని ఆషాఢంలో కానీ, కార్తీకంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజు కానీ చేస్తే శ్రేష్టం. అలా అని ఆ రోజుల్లోనే చేయాలని లేదు. ఏ రోజైనా, ఏ నెలలో అయినా, ఏ సంవత్సరం అయినా చేయవచ్చు. నెలకోసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. యుద్ధం ప్రారంభించే ముందు కానీ, ఏదైనా పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడైనా, డబ్బు సమస్య ఎదురైనప్పుడైనా, ఎప్పుడైనా ఎందుకైనా చేయవచ్చు. పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీసుకొని ఈ విధంగా సంకల్పం చేసుకోవాలి. దేవతలందరికీ ప్రభు అయిన ఓ భగవంతుడా, నీ ప్రీతి కొరకు నేను సత్యనారాయణ చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై ప్రసన్నుడు అవు అని పూజించాలి. పూజాగ్రహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అంచులో కొత్త వస్త్రం వేయాలి. దాని మీద బియ్యం పోసి ఒక కలశపాత్ర నుంచి, దాని మీద కొబ్బరికాయ నుంచి ఒక రవిల గడ్డలు ఉంచాలి. దాని మీద ప్రతిమను చేయించి పెట్టవలని. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరుడు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలగు అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలు కనుక ముందుగా వారిని పూజించాలి. ముందుగా కలశంలో వరుణదేవుని ప్రత్యేకంగా పూజించాలి. తర్వాత గణేశుడు మొదలగు 5గురిని కలశానికి ఉత్తరంగా ప్రతిష్ఠించి పూజించాలి. తూర్పు మొదలైన దిక్కులతో, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులతో నిర్మల మనస్సుతో పూజించాలి. ఇవన్నీ అయ్యాక కలశంలో భగవంతుడైన నారాయణ పూజిస్తే సకల శక్తి సంపన్నుడై మిగతా అందరి దేవుల అండదండలు కూడా ప్రసాదిస్తాడు. దీనికి జాతి, మత, కుల విభేదాలు లేవు. ఏ వర్ణం వారైనా చేయవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు. ఓ నారద, ఈ వ్రతం అన్ని రకాల సంపదలు సగును, దుఃఖం కలుగుతుంది, ధనవృద్ధి చెందుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది, వేయేలా సకల సౌభాగ్యములు కలుగుతాయి అన్నాడు. ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచపక్ష ప్రమాణాలు చేసి పూలు ఫలములు గాని భక్తి శ్రద్ధలతో పూజ జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి బంధుమిత్రులకు బ్రాహ్మణులకు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులో పెట్టాలి. ఇలా చేస్తే వాళ్ళు కోరిన కోరిక తీరి సంతోషంగా ఉంటారు. ఈ వ్రతము విశేషంగా కలియుగంకు చెందినది అని విష్ణుమూర్తి చెప్పినట్టుగా సూతమని చెప్పాడు. ఇది ప్రథమోధ్యాయ సమాప్త. అక్షంతలు వేయండి దేవుని మీద. నారీ గేల బలవదక స్నానం సమర్పయామి. యా ఫలనేర్యా ఫలా పుష్పాయాచ పుష్పనే లాస్ట్
या प्रणीर्या परा पुष्पायाश्च पुष्पिनी बृहस्पति प्रदोता स्नानो मंजंत गुणतः किले प्रणवेटल राइट पर लेटा ఇది ద్వితీయోధ్యాయः ప్రారంభः మళ్ళీ తీసుకున్నాడు చింతలు ఓ రుచులారా పూర్వం ఈ వ్రతమును ఎవరు ఆచరించారో చెప్తాను వినండి. కాశీపట్నంలో ఒక చాలా బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. తినడానికి సరైన తిండి లేక చాలా బాధపడుతుండేవాడు. అతని బాధ చూసి జాలిపడిన శ్రీమన్నారాయణుడు ఒక ముసలి బ్రాహ్మణుడు రూపంలో ప్రత్యక్షమై అతని కష్టం ఏమిటో చెప్పమని అడిగాడు. ఆ బ్రాహ్మణుడు తన పేదరికం తొలగే మార్గం చెప్పమని కోరుతాడు. దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణ పేరు గల విష్ణు సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖములు తొలగిస్తాడు. నీవు ఆ వ్రతము చేయమని దాని వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం చేయాలనే సంకల్పంతో మేల్కొని మరునాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరాడు. ఆశ్చర్యంగా రోజు కన్నా చాలా ఎక్కువ ధనం సమకూడింది. దాంతో బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. సత్యదేవుడు చెప్పినట్టుగానే అతని కష్టములన్నీ తొలగి సర్వ సంపదల అధికారి అయ్యాడు. అప్పటి నుంచి అతను ప్రతి నెల ఈ వ్రతం చేసి అన్ని పాపాల నుంచి విముక్తి పొంది అతి దుర్లభమైన మోక్షమును పొందాడు. కాబట్టి ఈ వ్రతమును ఏ మనుష్యుడు చేస్తాడో, ఏ మనుష్యుడు వింటాడో అతనికి సర్వ దుఃఖములు తొలగుతాయి. ఋషులు ఈ బ్రాహ్మణుని వలన విని వేరే ఎవరు చేశారో తెలుపమని కోరుతారు. ఈ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేయుచుండగా ఒక రోజు ఒక కట్టలమ్మే అతను అక్కడికి అనుకోకుండా వచ్చాడు. బాగా దాహం వేసి నీళ్లు అడుగుదామని వస్తే అక్కడికి ఏదో పూజ అవుతుండడం చూసి ఆ బ్రాహ్మణుని దాని విశేషం ఏమిటో చెప్పమంటాడు. బ్రాహ్మణుడు తన కథనంతా వివరంగా చెప్పి ఎలా కష్టములు తొలుగుతాయో చెప్పేసరికి ఆ కట్టలమ్మే అతనికి ఆ వ్రతం మీద బాగా గురి కుదిరి ఆ వ్రతమయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని వెంటనే తాను కూడా చేయాలని సంకల్పించుకుంటాడు. ఆ కట్టలమ్మే డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తాను అనుకుంటాడు. అనుకోవడమే కాదు, ఎప్పటికన్నా రెట్టింపు ధనం వచ్చింది. అతను కూడా బంధుమిత్రులను పిలిచి వ్రతం చేశాడు. నిర్మలమైన మనస్సుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి వీటన్నిటిని వచ్చాడు. యుక్త వయస్సు రాగానే తగిన వరటి కోసం విచారిస్తే కాంచన నగరంలో ఒక సుందరుడు ధనవంతుడైన వైశ్య కుమారుడు ఉన్నాడని విని అతనితో పెళ్లి నిశ్చయించాడు. అప్పుడైనా మాటలు నిలబెట్టుకున్నాడు అంటే పెళ్లి సంబరంలో పడి దేవుణ్ణి మరచాడు. సత్యదేవుని సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించిన వాడే తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. కొంతకాలం అయ్యాక మామ అల్లుడు కలిసి వ్యాపార నిమిత్తం ఇంద్రకేతురాజుమానికి వెళ్ళారు. అక్కడ ఆడిన మాట తప్పిన వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలని సత్యనారాయణ శపిస్తాడు. ఆ శాప వశమచే ఎవరో చేసిన నేరానికి వీళ్ళు బలవుతారు. ఒక దొంగ రాజు బడులు వెంటబడుతుంటే భయపడి ఇంకేముంది ఆ బడులు మామ అల్లునే పట్టుకుపోయారు. రాజు వారిని భయంకరమైన కారాగృహంలో బంధించి వాళ్ళ డబ్బంతా స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళ కష్టాలు అక్కడితో ఆగలేదు. ఇంట్లో సొమ్మంతా అపహరించారు. తినడానికి తిండి లేక సరైన ఆరోగ్యం లేక ఇల్లు తిరిగి డబ్బు సంపాదించేవారు. అలా తిరుగుతుండగా ఒకరోజు ఎవరింట్లో సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది కళావతి. ఆలస్యంగా ఇంటికి చేరిన పెళ్ళైన కూతుర్ని ముందు విషయం వినకుండా నానా దుర్బాధలాడుతుంది లీలావతి. తర్వాత విషయం విని తన తప్పు తెలుసుకుంటుంది. అంతేకాకుండా తాను మర్చిపోయిన సత్యదేవుని వ్రతం ఇప్పటికైనా చేయాలని నిశ్చయించి భర్త ఆవిడ రాకోసం ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతం నిష్ఠగా చేసి భక్తిగా దేవుణ్ణి వేడుకుంది. తన భర్తను అల్లుడిని క్షేమంగా ఇంటికి చేర్చమని పశ్చాత్తాపాన్ని మించిన శిక్ష లేదని లీలావతి పదే పదే వేడుకుంది. సత్యదేవుడు వెంటనే తగిన చర్య తీసుకున్నాడు. సత్యదేవుడు చంద్రకేతురాజు కలలో కనిపించి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడుదల చేసి వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇచ్చేయమని, అలా చేయని పక్షంలో అతని రాజనష్టం, పుత్రశోకం, ధననష్టం కలుగుతుందని బెదిరించాడు. సత్యదేవుడు కోరిన రీతిగానే ఆ రాజు మర్నాడు నిండు కొలలో తన వృత్తాంతాన్ని అంతా కూడా చెప్పి ఆ వైశ్యుల చెర నుంచి విడిపించాడు. ఆ వైశ్యులకు ఇక భయం లేదని, దైవ వశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వాళ్ళకి ప్రాణాదులు చేయించి మంచి బట్టలు ఇచ్చి వెళ్ళి రెట్టింపు ధనాన్ని ఇచ్చి వెళ్ళి రమ్మని ఆశీర్వదించుకుంటాడు. ఇది ద్వితీయోధ్యాయः సమాప్తः. నారీకేల బలవదకు స్నానం సమర్పయామి. యా ప్రణీర్యా ఫలా విశ్వాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రదూత స్నానానందః. నారీకేల బలవదకు స్నానం సమర్పయామి. యా ప్రణీర్యా ఫలా విశ్వాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రదూత స్నానానందః. నారీకేల బలవదకు స్నానం సమర్పయామి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. చతుర్థోధ్యాయः ప్రారంభः.
రాజు సెలవు తీసుకున్న వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళని పరీక్షించడానికి సత్యనారాయణ స్వామి త్రిదండ సన్యాసి వేషధారి వచ్చి మీ ఓడలో ఏముంది అని అడిగాడు. వైశ్యుడు ఆ సన్యాసిని లెక్క చేయక పొగరుగా, ఓ దండి, ఏముంటే నీకెందుకు, దొంగలించడానికి వచ్చావా, ఆకులు అలములు తప్ప ఏమీ లేవు పొమ్మని పరిహాసాలాడారు. తదాస్తుని అంతర్ధానమయ్యాడు. దండి వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లే ఆకులు అలములు తప్ప ఏమీ లేకపోవడంతో మూర్చపోయినందుకనే దుఃఖించసాగాడు. అల్లుడు వెంటనే, మామ, ఇది అంతా త్రిదండి శాపమే, ఆయన్ని చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు, ఎలాగైనా అతన్ని పోయి వేడుకుందాం పదండి అన్నాడు. అలాగే మామ అల్లుడు కలిసి త్రిదండిని వెతుకుతూ వెళ్లి ఆయన చూసి వినమ్రంగా బ్రోకర్ని తినక చేసిన అపరాధాన్ని మన్నించండి అని పదే పదే వేడుకున్నారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడకు, నీవు నీ మాటను ఉల్లంఘించావు, నా పూజకు వింపడవయ్యావు, అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతోంది అన్నాడు. అప్పుడు జ్ఞానోదయమైన వైశ్యుడు వెంటనే సత్యదేవుని ఇలా కీర్తించాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులే ఒక్కోసారి నీ గొప్పతనం గుర్తించలేదు, మూడడవు నేను ఇలా తెలుసుకోగలను, కావున ఆగ్రహించక ప్రసన్నుడు కమ్ము, నా శక్తి కొలది నిన్ను ప్రార్థిస్తున్నాను, నాకు నా ధనం తిరిగి ప్రసాదించు స్వామి అన్న ప్రార్థన ప్రసన్నుడైన దేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మళ్ళీ ధనముతో నిన్న ఓడతో తిరుగు ప్రయాణం కట్టారు. తమ ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్న వార్త చెప్పమని తన అనుంగ భటుని పంపాడు. అదే సమయంలో ఇక్కడ కళావతి లీలావతి సత్యనారాయణ స్వామి పూజ చేస్తున్నది. అది చివరిలో ఉంది. ఆ సంతోష వార్త విన్న వెంటనే తల్లి పూజ ముగించుకొని కళావతిని రమ్మని పిలిచింది. భర్త క్షేమంగా వచ్చాడన్న సంతోషంతో కళావతి తీర్థ ప్రసాదాలు తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకొచ్చింది. ఆ చూసి ఆగ్రహించిన సత్యనారాయణ స్వామి వైశ్యుడు దిగగానే అల్లుడు ధనంతో ఉన్న ఓడ మునిగిపోయేలా చేశాడు. కళావతి భర్త కనబడకపోవడంతో ఎంతో దుఃఖించసాగింది. ఆమె దురావస్థ చూసి తండ్రి బంధువులు కూడా చాలా బాధపడ్డారు. లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా భగవంతుని మాయ, ఆ నారాయణకు మాయన శక్తులు అని వినిపించింది. కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలైంది. ఆ వైశ్యుడు తన శక్తి కలిగిన దేవుని పూజ చేస్తానని ఆ దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేసింది. అప్పుడు సత్యదేవుడు ఆ వైష్ణవు యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా పలికాడు. ఓ సాధు, నీ కుమార్తె నా ప్రసాదం తినకుండా భర్తను చూడడానికి పరిగెత్తి వచ్చింది, అందుకే ఇలా జరిగింది. ఇప్పుడు ఇంటికి పోయి వస్తే అంతా సభ్యంగా జరుగుతుంది. కళావతి అలాగే చేసింది. ఆ భర్త నవ్వుతూ తిరిగి ఒడ్డుకు చేరాడు. అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని పూజ చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ప్రతి పౌర్ణమికి సంక్రాంతికి పూజ చేసి ఇహపరస్కు మరణ పొందారు. ఇది చతుర్థోధ్యాయ సమాప్త. నారీకేయ ఫలోదక స్నానం సమర్పయామి. యా పరమేర్యా బలా పుష్పాయాశ్చ పుష్పినేకే బృహస్పతి ప్రదూత స్నానో మంజంత గుణతః. నారీకేయ ఫలోదక స్నానం సమర్పయామి. యా పరమేర్యా బలా పుష్పాయాశ్చ పుష్పినేకే బృహస్పతి ప్రదూత స్నానో మంజంత గుణతః. ఓగే బలై సగత్పూరే నాగవల్లే దళైరుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిలుచ్యతాం. ఇది పంచమోధ్యాయః ప్రారంభః. మళ్ళీ చెప్పండి మాస్టర్ కథ. ప్రజారంజకంగా పాలించే తుంగధ్వజుడనే రాజుకతను కలడు. అతను వేటకు పోయి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేదరుతున్నాడు. అక్కడ గోపకులు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి పూజ చేసి రాజుకి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకుని వచ్చారు. హీన కులస్తులు ఇచ్చిన ప్రసాదం భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తన రాజ్యానికి వెళ్లిపోయాడు. అతని ధిక్కారానికి శిక్షగా అతని 9 కొడుకులు మరణించారు. ధనధాన్యాలు అన్నీ నశించాయి. రాజు తన సత్యదేవుని లెక్క చేయకపోవడం వలన ఇదంతా జరిగిందని గ్రహించి ఆ గోపకుల దగ్గరికి వెళ్లి వాళ్ళతో కలిసి సత్యదేవుని పూజించాడు. అప్పుడు అతను 9 కొడుకులను ధనధాన్యాలను తిరిగి పొందాడు. ఓ ముళ్ళారా, ఎవరు మిక్కిల దుర్లభమైన ఈ సత్యపూజ చేస్తారో వారి సత్యదేవుని కృపచే ధనధాన్యాలు పొందుతారు. 4 వర్ణాలలో ఏ వర్ణం వారైనా చేయవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రులను పొందుతారు, బంధువిముక్తి పొందుతారు, వీటుడు భయం కోల్పోతాడు, చివరికి సత్యపురములకు వెళ్తారు. శౌనకాది మహాములారా, ఏ వ్రతముచే మనుషుడు దుఃఖముక్తిగా అవుతాడో అట్టి సత్యనారాయణ వ్రతము చెప్పాడు. ఇది విశేషమున కలియుగమున భక్తముగా ఉంటుంది. ఈ దేవుని సత్యేశ్వరుని, సత్యనారాయణని, సత్యదేవుడిని చెప్తారు. సత్యదేవుడు ఆయా రూపములు ధరించి కోరిన కోరికలు తీర్చి సత్యరూపులు కాగలడు. ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతము ఎవరు చేస్తారో, ఎవరు వింటారో వారి పాపముల సత్యదేవుడు కృపచే నశించని శౌనకాది మహాములకు సూత్రులు చెప్పారు. ఈ సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణం. ఎంతమంది విన్నారో ఎంతమంది పుణ్యం వచ్చో నాకు తెలియదు. అందుకే మీ ఇద్దరు వినాలని అక్షింతలైతే చేయలేదు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ ఇక్కడనే ఉంటుంది, లేకపోతే ఫోన్ చూసుకున్నారో ఏమవుతుంది. ఇక మీరు కొబ్బరికాయలు కొట్టండి, బయట కొట్టండి, మరి అంత డ్రెస్ మీద పడుతుంది. ఒక బౌల్ ఇవ్వండి, ఆ బౌల్ తీసుకోండి, అన్నీ కొట్టండి. మీ తమరేట రేట్ అరేంజ్మెంట్ అమ్మ నైవేద్యం ఇస్తారండి. నైవేద్యం ఇదే ఇంకోట తీసుకుంటారు కదా, అక్కడ పెట్టారు.
ముందు తీసుకురండి. ఇది జరపండి. ఇది ఎంత జరపండి. పెట్టండి. ఈ మూడు పెట్టండి. ఇదేం ఆగుతా మనం ముగ్గులు వేస్తాం. యాభై ముగ్గులు వేసుకుని ఉన్నాయి కదా. పెట్టండి. ఇక్కడైతే మొత్తం డ్రెస్ వాడతారు. It's not even the count. We have the same thing. It doesn't even live in the way. Get the same level and everything. Are you stupid? It doesn't matter about the count. Play again. My bad. నేను అన్నతో కలుస్తాను అనుకో. ఇది లైవ్ అండి. ఎందుకు తినడానికి వచ్చారంటారు. రికార్డ్ ఏం లైవ్ చూసుకోవచ్చు మన తర్వాత అంత. ఇది ఆఫీస్ రూమ్ ఓకేనా. ఇక్కడ దేవుడు, ఇది కిచెన్, హోమ్ టూర్, ఇది మా ఫంక్షన్. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆఫీస్ రూమ్ అది అనుకుంటా. సాయన హాయ్ చెప్పు లైవ్. మీ ఫ్యామిలీ ఆంటీ హాయ్ చెప్పరా లైవ్. మీ ఫ్యామిలీ చేస్తారు ఇండియా నుండి. హాయ్ చెప్పు అంతే నువ్వు. ఓకే సాటిస్ఫై అవుతారా. మనం వాళ్ళు ఫోన్ సింక్ చేసి వాటర్ ఫుడ్ చేయాలి. మన ఏదైనా వండినప్పుడు ఏదైనా దోశ ఉందో పోతాను అడుగు సింక్ చేసి అవన్నీ నిద్రప్పుడు తప్పకుండా అమ్మ ఆరతికి ప్లేట్ ఉంది ఒకటి తీసుకోండి. తీసుకోండి. అందులో 2 దీపాలు తీసుకోండి. ప్లేట్ తీసుకోండి, చిన్న ప్లేట్. ఫస్ట్ మీరు ఇద్దరు పట్టుకోండి, తర్వాత వాళ్ళు పట్టుకోండి.
అందులో పసుపు పెట్టుకోండి లేకుండా అందులో పెట్టుకోండి ఎందుకంటే పసుపు ఉండాలి అందులో వేసేసుకోండి అది కూడా స్ట్రాంగ్ ఉంటుంది ఇది పక్కకు పెట్టేసుకోండి నైవేద్యం అయిపోయింది నైవేద్యం అయిపోయింది ఇది కూడా పెట్టండి అని సింగర్స్ ఎవరైనా సింగర్స్ ఉన్నారా నిల్చోడు దీపం ఫస్ట్ మీ ఇద్దరు పట్టుకోండి తర్వాత వాళ్ళు మీరు కూడా వస్తే ఫస్ట్ పెట్టండి మీరు కూడా నేను చదువుతా మీరు కూడా కోర్స్ చేయండి అట్లా మీరు వాడితే వాళ్ళకి గుంటారండి పెట్టండి వీడియో కూడా పెట్టండి మీరు కూడా వాడండి
कर्पूरगौरं कर्णावतारं संसारसारं भुजगेन्द्रहारं कृतावदन्तमृदयानं देवं भवामि नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं पार्वतीनाथां मङ्गलाय ब्रह्मणे सर्वमङ्गलमाङ्गल्ये राजाधिराजाय प्रसन्नदायिने अंदर अक्षिंतले राजाधिराजाय प्रसन्नदायिने मंगलारती बंदे ऊपर अक्षिंतले राजाधिराजाय प्रसन्नदायिने नमो वयं वै श्रवणाय कुर्महे अनेकामान् कामकामाय नित्यं कामेश्वरो वै श्रवणो ददाति उभयराज वै श्रवणाय महाराजाय नमः ओम स्वस्ति साम्राज्यं भोज्यं साराज्यं वै राज्यं कारणेश्वं राज्यं महाराज्यमाधिपत्यमेव अनन्तप्रिया आयुष्या कलिया आयुष्या सार्वभौम सार्वायुषः आन्धाता राज्ञा इति वेदं च पर्यन्ताया एकरायति तदपुरुषः प्रिया आयुष्या सार्वभौम सार्वायुषः आन्धाता राज्ञा इति वेदं च पर्यन्ताया एकरायति तदप्येतश्लोको वेदोनत परिवेष्ट्याद तस्य आविष्कृतिः आविष्कृतिकालप्रिये विश्वेदैक्या भास्वास्ति विष्णु यज्ञ एवं प्रयस्ति स्तोत्रजहोति विष्णवे स्वाहा यज्ञाय स्वाहा प्रतिष्ठाय स्वाहेति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् महादेव्यै विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम भास्कराय विद्महे भद्रकाय धीमहि तन्नो वायुः प्रचोदयात् ईशान सर्व विद्यानां ईश्वर सर्वभूतानां ब्रह्मानंद ब्रह्मानंद ब्रह्मा शिवो ने अस्तुता शिवो नारायण परो ज्योतिरात्मा नारायण पुनः नारायण परम नारायण पुनः नारायण परो ध्यान नारायण पुनः अंतर नारायण पुनः
विश्वजंगम अन्नकोश प्रतीकात्मक मृत्यं चात्मकम अदमनिष्ठानस्यान्तेनाभ्यां वर्तिष्ठति आलोकं भाति विश्वस्याय ब्रह्मणो अदयं షేర్ చేసిన ఒకసారి మామయ్య వాళ్ళు పెట్టి మామయ్య వాళ్ళకి పెట్టిన నేను పెట్టినా చూస్తారా లేదా అని పెట్టినా మామయ్యకి పెట్టినా నీ దాంట్లోకి చూస్తురా తెలీదు వీడియో మాకు వచ్చింది వచ్చిందా బయటరా నీట్గా వస్తుందా తీరా అన్నది మళ్ళీ ఎట్లా తీ అందరిని కవర్ పెట్టండి అందరిని కవర్ పెట్టి మంచిగా క్లారిటీ కదా మళ్ళీ నీట్గా ఏమవుతుంది అంటే షేక్ చేస్తాను అవును మరి అది మనుషులు చెప్తున్నారు ఆయన ఎక్కడ ఫాలో అయ్యాను సినిమాటిక్ షేక్ చేస్తాను షేక్ చేసి యాక్షన్ క్లారిటీ చేసి ఇది వచ్చినా అనుకో ఇది వచ్చినా అనుకో ఫోకస్ అయిపోతున్నా ఇది వచ్చినా అనుకో ఆ పర్టికులర్ దగ్గర ఫోకస్ అవుతుంది జస్ట్ ఇట్లా జస్ట్ ఒత్తి పట్టుకుంటే ఫోకస్ అవుతుంది ఓకే ఇట్లా ఫోకస్ కదా అందరినీ స్టార్ట్ చేసి అది వస్తుంది స్టార్ట్ అవుతుంది ఇట్రా చెప్పు లైవ్ మన గ్యాంగ్ ఫుడ్ పోయిరా ఫుడ్ పిక్ చేసుకుని పోయిరా గతం దుఃఖం గతం బాబు మాత్రం అయినది దువే ఉత్సర్గం కింద దేవ ఉత్తరాను స్వామి నమో తెస్తారు పోయిరా తేనా 10 minutes అర్థం కాలే ఇంకా పిక్ చేస్తారు ట్రై చేయాలి
తినేసి తీర్థప్రసాదాలు మీరే పెట్టేసాను. ఏదే అందరి ఇంటర్వ్యూ ఏమైంది లైవ్లో మాట్లాడుతున్నాను ఏంటిది ఏమైంది ఏమంటే ఏం కాదు వచ్చేస్తుంది అవునవరా అన్నాడా ఇట్రా ఇక్కడనే టైగర్ గురించి ఫోటోస్ అందరూ ఫోటోలు అంటారు 10 నిమిషాలు ఆపాలి पर्याप्यानन्तराय सर्वस्तोमादिरात्रोत्तमा भवति सर्वस्याप्ये सर्वस्तीत्ये सर्वमेव तेनः आप्नोति नमो नमो भवति जायमानोन्नाम् केतुर्जतामेत्यग्रे आरम्भे वेद्यविददाद्यायन्तचन्द्रमाः तिरुद्धीर्घमायुः शतमानं भवति शतायुक्तशस्यकेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धनं धान्यं बहुपुत्रलाभं शतं अक्षरं दीर्घमायुः गोत्र तिरुमल गोत्राभिवृद्धिरस्तु इंटिके ఇవ్వలేదు ఇంకా ఫోటోస్ దిగుతారు కదా సపరేట్ ఉంటుంది అప్పుడు నేను చూస్తున్నా చూస్తున్నాం
యూ కెన్ బి ఆన్ యూట్యూబ్. కళ్యాణ పాత్ర అన్నయ్య అన్యవాదం పెట్టాలి. ఒక్కడే చంద్ర ఎందుకు చేస్తున్నారంటే మనసులో ఏమైనా అనుకోని చేస్తే సంచారాడ బెస్ట్ వస్తున్నాడు. ఇస్తున్నారు సమయం ఇస్తుంది ఇంకా అవి ఆపు కదిలిస్తే తర్వాత మీరు దీపం పెట్టి దిగే ఒక్కడే సార్ ఒక్కడే సార్ చెప్తానండి గణాసన పూజామాదాయ పార్థివం కావత్వం ప్రీతిభావేన పునర్గమనాయ కింది పెట్టి పైకి కలిసం మూడు సార్లు పూజ మూడు సార్లు రైట్ ఏం చెప్తామంటే అనుకున్నది అయితే మళ్ళీ వేసుకుంటామని చెప్పి మళ్ళీ ఆయనకు మంచి దండం పెట్టుకుంటే మళ్ళీ చేస్తున్నాను నెక్స్ట్ టైం మళ్ళీ వేసుకోవాలి. ఇదే మేము నాకు కలిసి చూస్తే దక్షిణ ముత్రాలు చెప్పి పట్టం పెట్టుకుంటాం. కలిసి నిన్న కథ వింటే All
చిక్కి జాంగి ఇవన్నీ లోపల పెట్టేసిన తర్వాత తెలుగు తీసుకురా. కనిపించాను ఏం కావాలి ఇంకా తొక్కలోది మీ అమ్మ ఆగమా రాదా కట్టే వచ్చిన మరి మీద ఉంది బెడ్రూమ్లో. యా లైవ్ కట్ చేసే నార్మల్గా కదనే అయ్యో అలా
Introducing Miss Soumya Mansani. Deepane anukunta. Sure. Introducing Shruti Akka. Respect elders. Introducing Soumya. Real star. లైక్ షేర్ కాదా 95 guys. అసలు వేసుకున్నంతసేపు కూడా నాకు ఉంచుకోలేదు. రెడీయా? రెడీ. నాకు చాలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అవును పదనం పోతుందా? एक फोटो क्लिक कर પછી जा पाछी Honestly, upstairs, but like the Mr.
దీపన్న కరెక్ట్ టైం వచ్చారా మౌనిక రాలేదా ఇప్పుడే చేసి పంచి మళ్ళా నేనేం అడగా రీటేక్ అడగను అందులో బ్యాటరీ అయిపోయిందంట ఏ ప్లానింగ్ రా 10 వందలు అంత 100 సార్లు చెప్పిన
ఆన్ ద వే అన్నది. వెళ్దాం రెస్ట్రూమ్కి వెళ్తాం. జ్వరం ఉండదు. అది అంటున్నా. ఇయ్య నచ్చిన చిక్కి నా ఫోన్ తెస్తావా? ఇక్కడే ఉంటుంది నా ఫోన్ కింద ఉంది మీరు. అరే ఇది ఇంకా ఆన్ ఉందా? లైవ్గా తక్కువ. ఓడి అమ్మ ఏం చేస్తున్నారు? అవుట్ఫిట్ చెక్ కావాలా గైస్? ట్రైపాడ్ ఉంది కాబట్టి మంచిగా ఫోటోస్ అక్కడ పెట్టుకొని దిగేయచ్చు. తర్వాత చూసుకో. అది జూమ్ చేసింది గబ్బు మొక్కకి చెప్తానే లేదు. చూస్తున్నా వీళ్ళు కూడా నవ్వట్లేడు. 8 మంది చూస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరా అది? రాజే అండి. వామ్మో ఒక లైక్ వీడియో మనకు రావాలంటే నాట్లోనే పెడుతుంది కదా నేను లైవ్ అట్లీస్ట్ అట్లా మళ్ళీ దగ్గర జాయిన్ అవుతారు. ఎందుకు రాదు? లైవ్ పెట్టచ్చు. పెట్టు చూస్తా. ఎట్లా వస్తారా? వస్తారా? ఏమన్నా ఇది నొక్కి నా రాలేదు.
Do you want me to take your life? నేనే చూస్తా ఫస్ట్. రాగన్ను ఇన్స్టాగ్రామ్ లో మీరు పెట్టింది యూట్యూబ్లోనా? 4 మెంబర్సే చూస్తున్నారు. అదే కదా, అదే మంచి ఇన్స్టాగ్రామ్ అయితే మన ఫ్యామిలీ అందరూ చూస్తారు కదా. ఇంతసేపు పిచ్చి మొక్కలు మాకు. దానికి ఏంటి ఎక్కువ అప్డేట్ చూడలేదు పండుగలు ఒకసారి అది ఓపెన్ చేయి. యా, లింక్ ఓపెన్ చేయి. అయ్యో మనమే కనిపిస్తాం అక్కడ. ఏది ఆ లైవ్ లో మనమే కనబడతాం. కనపడతలే. అలా ఎంపిస్తే బాగుంది ఇలా మూడోదని చెప్తాను. అవి మరీ ల్యాగ్ ఉంది. వినపడుతుంది, వాయిస్ కూడా వస్తుంది. అన్ని మాట్లాడే సేమ్ హవా నీకు ఇప్పుడే ఒక లింక్ పెట్టాను చూడండి. పడుతుంది, అది పడుతుంది. కాదు, వీడియో వీడియో. వెనక్కి జరిపేది కొంచెం. పెద్ద వెనక్కి వెళ్ళి కొంచెం వదిలి అడుగు. అడుగు. ఇద్దరు హాయ్ చెప్పండి. లైవ్ లైవ్ అంతా చెప్పండి. నేను లేకుండానే అది లైట్ పెట్టుకొని తీసుకున్నా వీడియో. లైట్ లేదట. లైట్ పెట్టుకున్నాను. డ్రెస్సులు పేస్తాము వాళ్ళది అయిపోయినాక ఏంటి చిన్నపిల్లలు ప్రజెంట్ వదిలే ఆర్డర్
పట్టుకో ఒకసారి. Hey you. Photographer struggles. Shutaka. Real star. శుతక్క ఒకసారి రైట్ కి చూడు. బాగైందా?
అట్లా ఉంటే నీ ఫోటోలో కరెక్టే ఉంది కానీ ఇప్పుడు లేదు, నేనే చెప్తా. అయినా మీకు ఇంకా అడ్డం వేస్తుందా? అయిపోయింది మొత్తం. అంత అయిపోయింది, ఏం లేదు బేసిక్గా ఇక్కడ. కానీ ఫస్ట్ నుంచి చూడడానికి వస్తుందో లేదో తెలియదు నాకు. ఫస్ట్ నుంచి చూడొచ్చా శృతి? వస్తుంది కదా అది. ఫస్ట్ మీరు ఇలా ఆ లింక్ ఓపెన్ చేశాక ముందు నుంచి చూడొచ్చు అంట. అసలు అంత ఏం రావట్లేదా ఇప్పుడు మీకు? లింక్ ఓపెన్ చేసి ఎవరు లేరు, నేను కనుక్కోమని చెప్పి మొత్తం వస్తుంది. వర్టికల్గా వస్తుందా? వర్టికల్గానే వస్తుంది అనుకుంటా. ఇది టీవీలో అలానే వస్తుంది, ఫోన్లో నార్మల్గా వస్తుందేమో అంటున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు అంత అయిపోయింది, ఏం లేదు. కాకపోతే మీరు ఫస్ట్ నుంచి చూడాలంటే ముందుకెళ్ళండి.
I saved your progress, so don't press. I can save your progress. Your book, they're the ones saving it. So you have to like try to get you see the oh, you did it. You already did it. That was fast. That was fast. No, I'm like, I'm reading. And meanwhile, he's just like, he's still good job. I'm like, I feel like he's about to find a new path. I feel like he's just gonna find the newest short. Okay. I mean, he finished it. Your record. He can't beat mine. My level 1 record is but my level 1 record is way faster. Mine's like a section. This has to be no, here. Area where these square, and then in a red thing, this I swear it'd be so long, new fear of God. That's a fail.
మా ఆయన Last second. That's probably a deal. That's a deal. Dude, last second, honestly, might have been a deal. Actually, tell you a girl will attack me. You don't have to see the You know that you are sure. Honestly, you are now my apprentice because you're too loud because you are not. You are too apprentices. You are my friend. He's not mine. Yeah, that's I never been a yeah, but he's oh, okay. Yeah. Even he's yeah, he told me. Okay. Zippy's not finished it. Call me and eat. మనిద్దరం You got a G. You got a G in it. That's average. This one should go now. That's the same thing. Here's the tip. Here's the tip. It's at this right. You move this there. ఓకేనా And then you move that out of the way. And then when you sit up. I don't think you need this. And then you have to do this. That's not no, wait a minute. You had discovered. Actually, it's a lot of variation of my pad. That's stuff you can have that out. And then strip it out. Yeah, it's a long one running. There's no amount. What I usually do for that one time, I do. Yeah, with the single you did a scroll. You did one by one. That's what I did. And then there's many patterns on me. ఇంకా నవ్వుకి ఇంకా చిన్నగా Yeah, that's it. Yeah, that's what I'm setting up. Yeah, he's typing it out faster than who even did it yourself. Even though you were here before. Honestly, this is a bit expensive though. No, 47. This is the pieces. No, it didn't. This is the wrong company. It's called this one. This one. బంగారమ్మ This one's not good. This one's good. Yeah, this one's harder because it's less screen. No, it's a challenge print. Not this. No, but like this is less screen and more interaction than this one. You see, it's more screen than interaction. Oh, here's going for. Oh, yes. Accidentally went. That's okay. Oh my God, really bad. Come down now. Really bad. Like this.
This stuff now. Here's the technique. Come, let's go. Setting it up. Oh, okay. 3-4 minutes. Yeah, sorry. And then just keep going. No. How come no one gets it? You just go up and then like, yeah, you do it. Like, I don't get this. Like, every person I'm giving this to let them walk, they're like, oh, is it like this? Is it like this? Is it like this? Because everybody has No, but like, you can't do anything other than this. Like, everything here. first time you could have done that too, right? First time you could have not done the right way. No, it's not that hard. Everyone I know gets it's not hard, but everybody has their own style of doing it. Once they figure it out, they come as you practice, that's what they will do. Everyone gets this smart track to anything other than this. Why can I do a smart track? Go up, go down, go right, go this, go this. That's all the tendency of what I think even if it works out. Now go. Now let's set it up. Now this is fun. Careful what you wish for. No. Let's let it. Let's see. Yeah, this one. Oh, careful what you wish for. Okay, side goes down. Careful what you wish for. Come, try it. I dare you. Yes. That what you done? I think level 10. Yeah. With some trial and error. No. Side. I know. Oh, what is that? Feel when you're crushing yourself when you're trying to crush the other person. Feel when you crush yourself when you're trying to crush the other person with a hug. Just try it. It's okay. After 10 years later. You messed it up. You should be careful for what he wishes for. Yeah, you did. You almost did. But then you This is not going the way you thought. Now you want me to set it to Right, that's right. I mean, you had a plan to like ages from your It's gonna take some time. I'm gonna take a bath. Is he still in level 10? Yeah. Good luck, Vito. I just didn't stay here if he needed. Wait.
We had at least 3 pujas, one particular. So I stopped. They didn't come here. I dropped them and came here. Her friend wanted help in like, it's about 10 year old. Okay. Oh, okay. Oh. Actually, if you know Shiloh Road, there is a chance. I will stay on Shiloh. Okay. So we initially had Piney Grove, but now they rezoned us to another school. So now we have a different school that place on high school. This one I'm but a lot of Mexican. $47. Yeah. Yeah. My wife was also supposed to come, but her friend was asking like she needed help in preparation and everything. So it's for Satyanarayana Puja. Yeah. And then we went. She was still saying, but then she said we'll go late. Then I said I won't be able to meet everyone here. So I said I'll go. And I'm sure they didn't take time for them to get out. And my daughter said no. They had bouncy castles and everything. It was her daughter's birthday also. So she said I'll come. Okay, fine. We can come. Anyways, we keep coming here. So a nice house. Yeah. Good. Are you coming? No. Maybe 2 hours or something. Yeah. Very beautiful.